My name is P. Chandra Prakash Rao, lecturer in chemistry, Government Degree College, Lakshipet. Today I am going to start the class that is the carbohydrates. You know, carbohydrates is one of the food material. It is very important for the human beings and other animals. Carbohydrates, polyhydroxy, aldehydes and ketones are known as carbohydrates. The example of carbohydrates: glucose, fructose, mannose, galactose, amylose, starch. These are the examples of the carbohydrates. ఇవాళ మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ అనేవి జీవరాశులకు చాలా అతి ముఖ్యమైన ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది. కార్బోహైడ్రేట్స్లో ముఖ్యంగా గ్లూకోజ్, మ్యానోస్, అమైలోస్, లాక్టోస్, గెలక్టోస్, స్టార్చ్ వీటిని కార్బోహైడ్రేట్స్గా చెప్పడం జరుగుతుంది. కార్బోహైడ్రేట్స్ అంటే పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్ లేదా కీటోన్ ప్రమేయ సమూహాలు కలిగి ఉన్న కర్బన పదార్థాలనే కార్బోహైడ్రేట్స్ అని చెప్పబడతావి. కార్బోహైడ్రేట్స్ అనేవి సెల్ ఆర్గానిజమ్స్, ప్లాంట్స్, ఫంగి, బ్యాక్టీరియా, animals produces a large variety of organic compounds. Many substances were obtained: foodstuffs, building materials, dyes, medicinal and other extract from nature. పర్యావరణం నుండి మనకు చాలా రకాలైన కార్బోహైడ్రేట్స్ లభించడం జరుగుతుంది. ఇవి ఫుడ్ రూపంలోనూ, బిల్డింగ్ మెటీరియల్ అంటే కర్ర, డైస్ అంటే రంగులు, మరియు ఔషధాలకు మరియు ఇతర రకాలుగా వీటిని ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. కొన్ని నేచురల్ ప్రోడక్ట్స్ తీసుకొని చూసినప్పుడు ఆయిల్ అండ్ ఫ్యాట్స్, విటమిన్స్, స్టెరాయిడ్స్, ప్రోటీన్స్, యాంటీబయాటిక్స్, టర్పినాయిడ్స్, ఆల్కలాయిడ్స్, కార్బోహైడ్రేట్స్, pigments, these are the natural products. The carbohydrate also one of the natural product. మనకు సహజ సిద్ధంగా లభించే వాటిని తీసుకొని చూసినప్పుడు ఆయిల్, ఫ్యాట్స్, విటమిన్స్, స్టెరాయిడ్స్, ప్రోటీన్స్, యాంటీబయాటిక్స్, టర్పినాయిడ్స్, ఆల్కలాయిడ్స్, కార్బోహైడ్రేట్స్, పిగ్మెంట్స్, న్యూక్లిక్ యాసిడ్స్ ఇవన్నీ కూడా సహజ సిద్ధంగా లభిస్తుంటాయి. అంటే కార్బోహైడ్రేట్ కూడా సహజ సిద్ధంగా లభించేదే. కార్బోహైడ్రేట్స్ ఆర్ ది మోస్ట్ అబండెంట్ ఆర్గానిక్ కాంపౌండ్ ఇన్ ప్లాంట్ వరల్డ్. దే యాక్ట్ యాజ్ స్టోరేజ్ ఆఫ్ కెమికల్ ఎనర్జీ, దట్ ఈస్ గ్లూకోజ్, స్టార్చ్, గ్లైకోజన్. ది ఆర్ ది కాంపోనెంట్స్ ఆఫ్ supportive structure in plant, that is cellulose, and cosmetic connective tissues in animals, nucleic acids. Carbohydrates make up about 3/4 of the dry weight of plants. అంటే కార్బోహైడ్రేట్స్ అనేవి మనకు ఎక్కువగా ప్లాంట్ నుండి లభించడం జరుగుతుంది. వీటిని స్టోరేజ్ హౌసెస్, ఎనర్జీ హౌస్గా చెప్పడం జరుగుతుంది. గ్లూకోజ్, స్టార్చ్, గ్లైకోజన్లను. మరియు ఎనిమల్స్ నుండి కూడా పాలిసాకరైడ్స్ అండ్ న్యూక్లిక్ యాసిడ్స్ లభించడం జరుగుతుంది.
Less than 1% of the body weight of animal is made of carbohydrates for the photosynthesis and endothermic reductive condensation of carbon dioxide requiring light and the pigment of chlorophyll. అంటే కార్బోహైడ్రేట్స్ను మొక్కలు తయారు చేసుకోవడం జరుగుతుంది. కార్బోహైడ్రేట్స్ నీటితో చర్య జరిపినప్పుడు సూర్యరశ్మి సమక్షంలో కార్బోహైడ్రేట్స్ ఏర్పడతాయి. What is the classification of carbohydrates? That is simple sugars, complex carbohydrates, simple sugars, monosaccharides, disaccharides, complex carbohydrates, starch, glycogen, cellulose. These are the complex carbohydrates. Simple sugars are the monosaccharides, the glucose, fructose are the monosaccharides, sucrose disaccharide. కార్బోహైడ్రేట్స్ యొక్క వర్గీకరణ మనం తీసుకొని చూసినప్పుడు వీటిని ముఖ్యంగా సాధారణ చక్కెరలు, సంక్లిష్ట చక్కెరలు. సాధారణ చక్కెరలో మోనోసాకరైడ్స్, డైసాకరైడ్స్ గాను, అదే సంక్లిష్ట కార్బోహైడ్రేట్స్గా స్టార్చ్, గ్లైకోజన్, సెల్యులోజ్లను చెప్పడం జరుగుతుంది. మోనోసాకరైడ్స్ అంటే గ్లూకోజ్, ఫ్రక్టోజ్లను మోనోసాకరైడ్స్ గాను, డైసాకరైడ్ అంటే సూక్రోజ్ను డైసాకరైడ్గా చెప్పడం జరుగుతుంది. The general formula of monosaccharides CnH2nOn with one of the carbon being the carbonyl group of either an aldehyde or an ketone. The most common monosaccharides have 3 to 8 carbon atoms. The suffix "ose" indicate the molecule is a carbohydrate and the prefix tri, tetra, penta and so indicate the number of carbon atoms in chain. Monosaccharide containing an aldehyde group are classified aldose. Those containing ketone group classified ketose. A ketose can also indicate the suffix -lose, thus a 5 carbon ketose termed as a pentalose. So here monosaccharides, that is a polyhydroxy aldehyde and ketones. So the functional group of monosaccharides having aldehydes and ketones. Aldehyde means CHO, ketones means C double bond O. Monosaccharides having 3 to 8 carbon atoms and the suffix end with "ose", that is a carbohydrates, glucose, fructose, amylose, lactose. Prefix, that is a tri, tetra, that indicate the number of carbon atoms. So these are the monosaccharides. మోనోసాకరైడ్స్ యొక్క సాధారణ ఫార్ములాను మనం తీసుకొని చూసినప్పుడు CnH2nOn. మోనోసాకరైడ్స్ అయిందో కార్బోనిల్ సమూహం ఉంటుంది, అది ఆల్డిహైడ్ కావచ్చు లేదా కీటోన్ కావచ్చు. మోనోసాకరైడ్స్లో ముఖ్యంగా 3 నుంచి 8 కార్బన్లను కలిగి ఉంటాయి. దీనిలో సఫిక్స్గా "ఓజ్" యూజ్ చేయడం జరుగుతుంది. కార్బోహైడ్రేట్స్ ఏందో ప్రిఫిక్స్ అనేది నెంబర్ ఆఫ్ కార్బన్స్ అని చెప్తుంది, అది ట్రై, టెట్రా, పెంటా. మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు పెంటోస్ అంటే 5 కార్బన్లు కలిగి ఉంటుంది, టెట్రోస్ అంటే 4 కార్బన్లు కలిగి ఉంటుంది, ఎగ్జోస్ అంటే 6 కార్బన్లు కలిగి ఉంటుంది, ఆల్డా ఎగ్జోస్ అంటే దీనిలో ఉండే ప్రమేయ సమూహము ఆల్డిహైడ్, కీటా ఎగ్జోస్ అంటే దీనిలో ఉండే ప్రమేయ సమూహము కీటోన్. మోనోసాకరైడ్స్
cannot be converted into simple carbohydrates by hydrolysis. Glucose and fructose are the examples of monosaccharides. However, the disaccharides are compound that can be converted hydrolysis into two monosaccharides. So, for example, sucrose on hydrolysis we can get glucose and fructose. మోనోసాకరైడ్స్ అనేవి సాధారణ చక్కెరలు. ఇవి హైడ్రాలసిస్ చర్యలో చిన్న కార్బోహైడ్రేట్స్లను ఏర్పరచవు. అంటే చిన్న కార్బోహైడ్రేట్లు అంటే తనకన్నా తక్కువ కార్బన్లు. ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్లో ఉండే కార్బన్ల సంఖ్య 6. దీన్ని జల విశ్లేషణ చర్య గురి చేసినప్పుడు తనకన్నా తక్కువ అంటే C5, C4, C3, C2 వంటివి ఏర్పరచవు. అదే డైసాకరైడ్స్ను మనం తీసుకొని చూసినప్పుడు జల విశ్లేషణ చర్య గురి చేస్తే తనకన్నా తక్కువ కార్బన్లు గల కార్బోహైడ్రేట్స్ని ఏర్పరుస్తాయి. సూక్రోజ్ను మనం తీసుకొని చూసినప్పుడు C12, H22, O11 దీని జల విశ్లేషణ చర్య గురి చేస్తే మనకి ఏర్పరిచే ఉత్పన్నం గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్లను ఏర్పరుస్తుంది. అంటే గ్లూకోజ్ అనేది ఒక మోనోసాకరైడ్, ఫ్రక్టోజ్ అనేది రెండవ మోనోసాకరైడ్. అండ్ ఇక్కడ రెండు మోనోసాకరైడ్స్ ఏర్పడ్డాయి కనుక సుక్రోజ్ అనేది ఒక డైసాకరైడ్. There are only two trioses, that is aldotriose glyceraldehyde and the ketotriose dihydroxyacetone. So glyceraldehyde is the aldotriose and another one is the dihydroxyacetone is the tetrose. Ketone a functional group, that is ketotriose. Stereochemistry and configuration of carbohydrates. So we will consider the stereochemistry of carbohydrates and by focusing largely on aldose with a 6-member or other carbohydrates. The aldo exos have 4 asymmetric carbon and therefore 24 or 16 possible stereoisomers. Here 2 asymmetric carbons are present. 2 to the power of n principal, n is equal to number of asymmetric carbon atoms. So n is equal to 4. So here 2 to the power of 4 we can get 16 stereoisomers. These can be divided into enantiomeric sets of 8 diastereomers. కార్బోహైడ్రేట్స్ యొక్క స్టీరియో కెమిస్ట్రీని మనం తీసుకొని చూసినప్పుడు మనం ఆల్డో ఎగ్జోజ్లో 4 అసౌష్టవ కార్బన్లను కలిగి ఉంటుంది. 2 to the power of n సూత్ర ప్రకారం ఇక్కడ n అంటే నెంబర్ ఆఫ్ అసౌష్టవ కార్బన్లు, 2 to the power of n సూత్ర ప్రకారం 2 to the power of 4 అంటే మొత్తం 16 సాదృశ్యాలను కలిగి ఉంటాయి. అంటే ఇవి 8 డయాస్టీరియోమర్స్ అని చెప్పబడతాయి. The aldose 6 are given Fischer projections. Each of the monosaccharide is enantiomer. For example, 2 enantiomers of glucose having the structure is like this. One of the D-glucose, another one is the L-glucose. A different system, however, is using along before RS system was established. మనకు ఆర్ఎస్ వ్యవస్థను కూడా ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. డిఎల్ వ్యవస్థతో పాటు ఆర్ఎస్ వ్యవస్థను కూడా చెప్పడం జరుగుతుంది. ముందుగా డిఎల్ మోనోసాకరైడ్స్. చివరి నుండి రెండవ కార్బన్ పైన OH సమూహము కుడివైపుకుంటే డి అని, చివరి నుండి రెండవ కార్బన్ పైన OH సమూహము ఎడమ వైపుకుంటే దాన్ని ఎల్ అని చెప్పబడుతుంది. ది penultimate carbon OH group is right hand side, that is a D,
and the penultimate carbon having the OH group left hand side, that is L. మనకు డిఎల్ వ్యవస్థను మనం తీసుకొని చూసినప్పుడు డిఎల్ వ్యవస్థలో దీనిని డి గ్లిజరాల్డిహైడ్ ఎల్ గ్లిజరాల్డిహైడ్ ఆధారంగా చేసుకొని మనం కార్బోహైడ్రేట్స్ యొక్క డి నిర్మాణము ఎల్ నిర్మాణాన్ని చెప్పడం జరుగుతుంది. The DL configuration based on glyceraldehydes. In the glyceraldehyde, the OH group is right hand side, that is D. OH group is left hand side, that is L. You see the structure of glyceraldehyde. The penultimate carbon, the OH group is right hand side, that is D. In the penultimate carbon, the OH group is left hand side, that is L. D and L glyceraldehydes are reference points for the assignment of relative configurations to all other aldose and ketoses. అంటే డిఎల్ గ్లిజరాల్డిహైడ్ ఆధారంగా చేసుకొని ఇతర కార్బోహైడ్రేట్స్ యొక్క నిర్మాణాలను మనం చెప్పడం జరుగుతుంది. డి మోనోసాకరైడ్స్ are the same configuration. Its penultimate carbon is a D glyceraldehyde, that is the OH group is right hand side. In L monosaccharides, the OH group is left hand side. Similarly, L glyceraldehyde. D glyceraldehyde ఆధారంగా చేసుకొని OH సమ్ముఖము కుడివైపుకుంటే ఆ మోనోసాకరైడ్ను డి మోనోసాకరైడ్ అని, అదే చివరి నుండి రెండో కార్బన్ పైన OH సమ్ముఖం ఎడం వైపుకుంటే దానిని ఎల్ నిర్మాణం అని చెప్పడం జరుగుతుంది. Now we are going to discuss about the disaccharides. Disaccharides are three main disaccharides: sucrose, maltose, lactose. The formula of disaccharides C12H22O11. On hydrolysis of disaccharides, the two monosaccharides are formed, which is soluble in water. మన డైసాకరైడ్స్ ముఖ్యంగా సూక్రోజ్, మాల్టోజ్, లాక్టోజ్లను డైసాకరైడ్స్గా చెప్పచ్చు. డైసాకరైడ్స్ను జల విశ్లేషణ చర్య గురి చేసినప్పుడు రెండు మోనోసాకరైడ్స్ని ఏర్పరుస్తాయి. అంటే సూక్రోజ్ C12H22O11 జల విశ్లేషణ చర్య గురి చేస్తే గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్లను ఏర్పరుస్తాయి. Sucrose is a sugar used at home. It is also known as the cane sugar. When hydrolyzed, it forms a mixture of glucose and fructose. అంటే సుక్రోజ్ను మనము హోమ్ షుగర్ అని చెప్పబడుతుంది. దీన్ని కేన్ షుగర్ అని కూడా చెప్పడం జరుగుతుంది. దీని జల విశ్లేషణ చర్యలో గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్ల మిశ్రమం ఏర్పడుతుంది. సుక్రోజ్ యొక్క నిర్మాణాన్ని మనం తీసుకొని చూసినప్పుడు 1,2 గ్లైకోసైడిక్ లింకేజ్ కలిగి ఉంటుంది. దీన్ని సుక్రోజ్ అని చెప్పబడుతుంది. ఫార్మేషన్ ఆఫ్ మాల్టోజ్ అనేది మనకు ఇది ఒక డైసాకరైడ్. ఈ మాల్టోజ్లో ఉండే లింకేజ్ 1,4 లింకేజ్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా లాక్టోజ్ కూడా డైసాకరైడ్ లాక్టోజ్. కామన్లీ దీన్ని మిల్క్ షుగర్ అని చెప్పబడుతుంది లాక్టోజ్ను. వెన్ ది బ్యాక్టీరియా కాజెస్ ఫర్మెంటేషన్ ఆఫ్ లాక్టోజ్ ఫార్మింగ్ లాక్టిక్ యాసిడ్. అంటే లాక్టోజ్ను మనం ముఖ్యంగా మిల్క్ షుగర్ గాను, లాక్టోజ్పై బ్యాక్టీరియా కిణ్వన ప్రక్రియ జరిపినప్పుడు లాక్టిక్ ఆమ్లం ఏర్పడుతుంది. Glycosidic linkage between glucose. The two units of glucose unit joined 1 and 4 glycosidic linkage. గ్లూకోజ్లో గ్లైకోసైడిక్ లింకేజ్ని మనం చూసుకున్నప్పుడు 1,4 గ్లైకోసైడిక్ లింకేజ్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ వన్ పాలిసాకరైడ్స్. Polysaccharides are the large molecules containing 10 or more monosaccharides units
Carbohydrate units are connected in one continuous chain or the chain can be branched. Storage polysaccharides contain only glucose units. Three important ones are starch, glycogen and amylose. Structural polysaccharides contain only beta glucose units. Two important ones are cellulose and chitin. Chitin contains a modified beta glucose unit. పాలిసాకరైడ్స్ అన్నప్పుడు 10 లేదా అంతకంటే ఎక్కువ మోనోసాకరైడ్స్ యూనిట్స్ ఒకదానితో ఒకటి కలవడం ద్వారా పాలిసాకరైడ్స్ ఏర్పడతాయి. ఇవి రెండు రకాలుగా చెప్పొచ్చు: స్టోరేజ్ పాలిసాకరైడ్స్, స్ట్రక్చరల్ పాలిసాకరైడ్స్. స్టోరేజ్ పాలిసాకరైడ్స్ యందు ఆల్ఫా గ్లూకోజ్ యూనిట్స్ని కలిగి ఉండి ఇవి స్టార్చ్, గ్లైకోజన్ అండ్ అమైలో పెక్టిన్గా ఉంటాయి. స్ట్రక్చరల్ పాలిసాకరైడ్స్ యందు బీటా గ్లూకోజ్ యూనిట్స్ని కలిగి ఉండి ఇవి ముఖ్యంగా సెల్యులోస్ అండ్ చిటిన్ కంటైనింగ్ బీటా గ్లూకోజ్ యూనిట్స్. పాలిసాకరైడ్స్ starch, cellulose or the polysaccharides. Amylose, amylopectin is a starch. Starch is a mixture of amylose and amylopectin. It is found in plant foods. Amylose make up 20% of plant starch and made of 250 to 400 D glucose units bonded alpha 1,4 linkage continuous chain. Amylopectin make up 80% of plant starch and the D glucose units contains 1 and 4 glycosidic bonds. స్టార్చ్ అన్నది అమైలోజ్, అమైలోపెక్టిన్ యొక్క కలయిక వల్ల ఏర్పడుతుంది. అమైలోస్ యందు 20% ప్లాంట్ స్టార్చ్, ఇది 250 to 4000 D glucose units alpha 1,4 linkage chain వల్ల ఏర్పడుతుంది. అమైలోపెక్టిన్ అనేది 80% ఆఫ్ ప్లాంట్ స్టార్చ్, ఇది D glucose units containing alpha 1,4 glucosidic bonds. Next one is the glycogen. Glycogen is a storage polysaccharide found in animals. Glycogen is stored in liver and muscles. Its structure of identical to amylopectin except alpha 1,6 branching occur about every 12 glucose units. When glucose is needed, glycogen is hydrolyzed the liver to glucose. గ్లూకోజ్ అన్నది పాలిసాకరైడ్స్, గ్లైకోజన్ పాలిసాకరైడ్స్. గ్లైకోజన్ లివర్ అండ్ మస్కుల్స్లో నిల్వ చేయబడి ఉంటుంది. ఇది అమైలోపెక్టిన్ నిర్మాణాన్ని కలిగి ఉండి ఆల్ఫా 1,6 బ్రాంచింగ్ను 1 to 6 బ్రాంచ్ను కలిగి ఉంటుంది. దీని యందు 12 గ్లూకోజ్ యూనిట్స్ను కలిగి ఉంటాయి. ఎప్పుడైతే గ్లూకోజ్ అవసరమవుతుందో గ్లైకోజన్ లివర్ యందు జల విశ్లేషణ చెంది గ్లూకోజ్ని ఏర్పరుస్తుంది. A glucose is a liver sugar. When needed glucose, the glycogen is hydrolyzed in the liver to form glucose. Glucose having 12 glucose units and the branching is 1 to 6 units. Next one, cellulose. Cellulose contain glucose units bonded beta 1,4. Glycogen is alpha 1,6. Cellulose is the beta 1,4. The glycoside bond configuration changes the three-dimensional shape of cellulose compared with the amylose. The chain of glucose units is straight chain. These allose chain align next to
ఈచ్ అదర్ టు ఫార్మ్ ఏ స్ట్రాంగ్ రిజిడ్ స్ట్రక్చర్. సెల్యులోజ్ యందు గ్లూకోజ్ యూనిట్స్ను కలిగి ఉంటాయి. ఇవి బీటా 1,4 లింకేజ్ని కలిగి ఉంటాయి. ఇది అమైలోజ్ను పోలి ఉంటుంది. ఇది 3 డైమెన్షనల్ నిర్మాణాన్ని పొందుతుంది. సెల్యులోజ్ యందు గ్లూకోజ్ యూనిట్లు చైన్ మాదిరిగా బంధించబడి ఉంటాయి మరియు ఇది ఒక దృఢమైన నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. సెల్యులోజ్ ఈజ్ ఏ ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఇన్ అవర్ డైట్ బికాస్ ఆఫ్ lack of the enzyme cellulase to hydrolyze 1,4 beta glucosidic bond. Whole grains are a good source of the cellulose. Cellulose is important in our diet because it is assistance with digestive motivant in the small and large intestine. Some animals and insects can be digest cellulose because of they contain bacteria that produce cellulose. Cellulose అనేది మనకు నీటిలో కరగదు. ఇది బీటా 1,4 లింకేజ్ గ్లూకోసైడిక్ లింకేజ్ని కలిగి ఉంటుంది. అన్ని చిరుధాన్యాలలో సెల్యులోజ్ లభిస్తుంది. సెల్యులోజ్ అనేది మానవునికి అతి ముఖ్యమైనది. పెద్ద పేగు చిన్న పేగులలో సెల్యులోజ్ మనకు చాలా అతి ముఖ్యమైనది. అయితే ఈ మానవ శరీరంలో సెల్యులోజ్ జీర్ణక్రియ జరగదు. కారణం సెల్యులేజ్ అనే ఎంజైమ్ లేకపోవడం. కానీ జంతువులలో ఇన్సెక్టిసైడ్స్లో జరుగుతుంది. కారణం ఇది బ్యాక్టీరియా సెల్యులోజ్ను ఉత్పత్తి చేస్తుంది, సెల్యులేజ్ను ఉత్పత్తి చేస్తుంది. థ్యాంక్ యూ.